మైదా మినప్పిండి లేకుండా గోధుమ పిండితో ఇలా చిట్టి చిట్టి చల్ల పునుగులైతే వేసేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను ఎలా చేశానో చెప్పేస్తున్నా. ఒక కప్పు గోధుమ పిండి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి. ఒక హాఫ్ కప్పు పెరుగు అయితే వేసాను. కొద్దిగా ఉప్పు, ఒక చిటికెడు వంట సోడా కూడా వేసానండి. ప్రాసెస్ అంతా కూడా మెల్లిగా ముందు పెరుగులో అయితే ఇలా గట్టిగా అయితే కలిపేశానండి. పెరుగుని బాగా పిండికి పట్టించి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చేతిలో మనకు కావలసిన కంటెంటెన్సీలో అయితే పిండిని కలిపేసుకోవాలండి. పునుగులకి ఎలా అయితే వేస్తే ఎలా వస్తాయి అనే దాన్ని బట్టి చూసుకుని పిండి కలుపుకుని బాగా ఇలా మెత్తగా రఫ్ చేసుకుంటూ కలిపి ఒక అరగంట అయితే పక్కన పెట్టేశానండి. పిండి పక్కన పెట్టి స్టవ్ మీద ఆయిల్ పెట్టానండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేడెక్కేలోగా నేనైతే చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. ఇప్పుడు చూసారు కదా, చక్కగా మళ్ళీ ఇంకొకసారి పిండిని ఇలా రఫ్ చేసుకుంటూ బాగా కలిపేశానండి. ఇప్పుడు చిట్టి చిట్టి చల్ల పునుగులు అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ వేసేస్తున్నాను. గుండ్రంగా రాకపోయినా అవే ఆయిల్లో ఏగిన తర్వాత గుండ్రంగా అయిపోతాయండి. వేసేటప్పుడు ఇలా అనిపిస్తుంది మనకి. చూసారు కదా, వీటిని అయితే చక్కగా తిరగేసి నేనైతే చిట్టి చిట్టి చల్ల పునుగుల్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేనైతే ఒక బౌల్లోకి తీసేసాను. ఇంకొక వాయి కూడా వేసేసానండి. ఇలా వేసుకుంటే మనకి చూసారు కదా, చక్కగా చేతితో ఇలా వదులుకోవడమేనండి. చిట్టి చిట్టి చల్లపునుగులు అంటే ఒక చిటికెడు వదిలితే చాలండి. ఇలా గుల్లగా అయితే వచ్చేసి పెద్దగా అయిపోయినట్టు అనిపిస్తుందండి. లోపల చక్కగా ఏగిపోతుంది. చూసారు కదా, నేనైతే ఇంకొక వాయి కూడా వేసేసి ఈ వాయిని కూడా చక్కగా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. వేడి వేడిగా చిట్టి చిట్టి చల్లపునుగులైతే చట్నీతో చక్కగా తినేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంది. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.